హైదరాబాద్లో ఎవ్రీ ఇయర్ కొత్తగా రోడ్ వైడనింగ్లు జరుగుతున్నాయి, కొత్తగా ఫ్లైఓవర్లు పడుతున్నాయి, కొత్తగా అండర్ పాస్లు వస్తున్నాయి. ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఎక్కడికక్కడ మౌలిక వసతులు అనేవి పెరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా ఎక్కడైనా ఏ రోడ్డు మీదనన్నా హైదరాబాద్ వ్యాప్తంగా చూడండి ట్రాఫిక్ తగ్గిందా? తగ్గట్లేదు. ఎందుకు? కారణం ఏంది? ప్రధానంగా దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి లేన్ డిసిప్లిన్ లేకపోవడం, రెండోది అక్రమ పార్కింగ్. ఈ రెండిటికి మించి ఇంకో పరిష్కారమే లేదు హైదరాబాద్ ట్రాఫిక్కి. ఈ రెండింటిని కనుక గవర్నమెంట్ సెట్ చేయగలిగితే ఆటోమేటిక్గా హైదరాబాద్ ట్రాఫిక్ విషయంలో అద్భుతంగా తయారవుతుంది. వాస్తవానికి సిటీ బయట హైవేల మీద పెద్ద బండ్లు అంటే బస్సులు, లారీలు, ట్రక్కులు లాంటివి డివైడర్ వైపు నుంచి వెళ్ళాలి. ఆ తర్వాత నెక్స్ట్ కార్లు వెళ్తాయి. ఆ తర్వాత చివరి లేన్లో చిన్న చిన్న వెహికల్స్, 2 వీలర్స్ అట్లాంటివి వెళ్తాయి. ఇది ఒక ఆర్డర్. అంటే ఏ వెహికల్ అయితే స్పీడ్గా భారీ వేగంతో వెళ్ళగలిగేది డివైడర్ వైపు నుంచి వెళ్ళాలి. ఆ తర్వాత మిగతాయి వాటి వేగాన్ని, వాటి సైజును బట్టి లెఫ్ట్కు తగ్గుతూ ఉండాలి. కానీ అదే సిటీలోకి వస్తే చాలా తక్కువ వేగంతో వెళ్ళే ఏంటి అంటే ఆర్టీసీ బస్సులు, ట్రక్కులే. ఎందుకంటే సిటీ ట్రాఫిక్లో ఇవి చాలా తక్కువ వేగంతో వెళ్ళాలి. సో అందుకని ఇవి పూర్తిగా లెఫ్ట్ సైడ్కి రావాలి. ఆ తర్వాత డివైడర్ వెంట కార్లు, మధ్యలో ఈ బస్సులకి కార్లకి మధ్యలో 2 వీలర్స్ వెళ్ళాలి. కానీ ఎక్కడా అట్లా జరగట్లేదు. ఒక్కసారి ఆర్టీసీ బస్సును గమనించండి. హైదరాబాద్లో మెయిన్ హైదరాబాద్ ట్రాఫిక్కి ప్రధాన కారణాల్లో ఆర్టీసీ బస్సులు కూడా ఒకటి. అడ్డదిడ్డంగా డ్రైవింగ్ ఉంటుంది వీళ్ళది. మొత్తం డివైడర్ ఏమంటే నడుపుతుంటారు, సడన్గా బస్ స్టాప్ వస్తేనో సిగ్నల్ వస్తేనో సడన్గా లెఫ్ట్కి తిప్పేస్తారు. అసలు ఒక్కడు కూడా ఇండికేటర్ వేయడు. అసలు హైదరాబాద్లో ఉన్న 90% ఆర్టీసీ బస్సులకి ఒక్కదానికి కూడా ఇండికేటర్ లేదు. అసలు 90% అంటున్నా, 100% ఆర్టీసీ బస్సులకి ఇండికేటర్ లేదు. ఇప్పుడు వస్తున్న ఎలక్ట్రిక్ బస్సులకు ఏదో ఉన్నట్టుంది ఇండికేటర్లు. ఇండికేటర్ వేయకుండా వాడు లెఫ్ట్కి తిరుగుతాడు. అసలు మొత్తం ఎట్లా అంటే అక్కడ చిన్న చిన్న వెహికల్స్ ఏమున్నాయో చూడు, మొత్తం సిగ్నల్ పడ్డదంటే వాడు పూర్తిగా లెఫ్ట్కి నొక్కబోతుంటాడు. సేమ్ బస్ స్టాప్ వస్తే కూడా సిగ్నల్ వేయకుండా లెఫ్ట్కి తీసుకొచ్చేస్తాడు. అంతసేపు రోడ్డు డివైడర్ ఏమంటే వచ్చిన బస్సు సడన్గా ఇండికేటర్ వేయకుండా లెఫ్ట్కి తీసుకుంటే పరిస్థితి ఎట్లుంటుంది? సేమ్ 2 వీలర్లది ఇంకొక దారుణమైన ముచ్చట. చాలా చోట్ల హైదరాబాద్లో వాస్తవానికి 3 లేన్లకు పైనే ఉండాలి హైదరాబాద్ లాంటి సిటీల్లో. కానీ చాలా రోడ్లు 2 లేన్లే ఉంటాయి. దాంతో ఒక లేన్లో బస్సులు వెళ్తాయి, ఒక లేన్లో కార్లు వెళ్తాయి. ఈ 2 వీలర్స్ వాటి మధ్య నుంచి జిగ్జాగ్ వెళ్ళిపోతుంటాయి. దీనివల్ల విపరీతంగా ట్రాఫిక్, ఎక్కడికక్కడ ట్రాఫిక్. ఒక కారు సడన్గా లెఫ్ట్ తీసుకుంటే ఎంత వాడు వెనక ఎన్ని 2 వీలర్స్, ఎన్ని వెహికల్స్ ఆగిపోతాయి ఎవ్వడు ఆలోచించాడు. ఒక బైక్ లెఫ్ట్ రైట్ జిగ్జాగ్ వెళ్తుందంటే పెద్ద ఇష్యూ ఉండదు. కానీ అదే ఒక కారు, ఒక బస్సు అన్ఎక్స్పెక్టెడ్గా లెఫ్ట్కి తీసుకుంటే ఆటోమేటిక్గా వెనకొస్తున్న ట్రాఫిక్ అంతా అక్కడ ఆగిపోవాల్సి వస్తుంది. మరీ ఆర్టీసీ బస్సులకైతే మినిమం డిసిప్లిన్ ఉండదు. మమ్మల్ని ఎవడు అడిగేది అన్నట్టు దూసుకుపోతుంటారు రోడ్ల మీద. ఇక పెద్ద పెద్ద వాహనాలు ఇష్టారాజ్యం. మార్నింగ్ 8 నుంచి రాత్రి 8 లోపు భారీ ట్రక్కులు హైదరాబాద్ ట్రాఫిక్లోకి రావద్దనే నిబంధన ఉంది. కానీ ఎక్కడ మీరు ఒక్కసారి రోడ్డు మీదకి వెళ్ళి చూడండి, ఎక్కడ చూసినా ట్రక్కులే కనిపిస్తాయి. దీనికి తోడు జిగ్జాగ్ డ్రైవింగ్, 2 భారీ వెహికల్స్ మధ్య చిన్న గ్యాప్ ఉన్న ఒక 2 వీలర్ వెళ్ళిపోవడం, ఇట్లాంటి వాటి వల్ల ఈ ట్రాఫిక్ జామ్లు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఇంకోటి ఏంటంటే అక్రమ పార్కింగ్. మీరు హైదరాబాద్లో మెయిన్ రోడ్లు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బీ నగర్ నుంచి BHEL దాకుండే NH65, అట్లనే నాగపూర్ బెంగళూరుని కలిపే NH44. ఈ 2 మెయిన్ హైవేలు హైదరాబాద్ మధ్య నుంచి వెళ్తాయి. ఇవి ఈ హైవేలకి 2 వైపులు ఉన్న బిల్డింగ్లకి ఎక్కడా సరైన పార్కింగ్ ఉండదు. చాలా బిల్డింగుల్లో ఇదే పరిస్థితి. ఈ 2 రోడ్ల సర్వీస్ రోడ్లు మొత్తం వెహికల్స్తో నిండిపోయి ఉంటాయి. ఆ సర్వీస్ రోడ్లలో వెళ్ళాల్సిన వెహికల్స్ మెయిన్ రోడ్డు మీదకి వస్తాయి. 5 అంతస్తుల బిల్డింగ్ కడతారు, దానికి పార్కింగ్ ఉండదు. వచ్చిన వెహికల్స్ రోడ్డు మీద పార్క్ చేయాల్సి వస్తుంది. ఇంకొక చోట మొత్తం అసలు సర్వీస్ రోడ్లే ఉండవు. మెయిన్ రోడ్ల మీదనే ఒక లేన్ అంతా ఆ దుకాణాలు, ఆ షాపులు, వాటికి వచ్చిన కస్టమర్లు ఒక లేన్ మొత్తం పార్కింగ్ కింద వాడేస్తుంటారు. లేన్ డిసిప్లిన్ లేకపోవడం, అక్రమ పార్కింగ్, ఇవన్నీ హైదరాబాద్ ట్రాఫిక్కి ప్రధాన కారణాలు. ఈ రెండింటిని కనుక హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సెట్ చేయగలిగితే ఆటోమేటిక్గా హైదరాబాద్ ట్రాఫిక్ అనేది సెట్ అవుతుంది. కానీ పోలీసులకి చేసే అంత దమ్ముందా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో చెప్పండి.